ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో చిన్నారి బాబాయిను ఒక కారు ఢీకొట్టడం తీవ్ర కలకలం రేపగా ఆ కారుకు పాప అదృశ్యానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చిన్నారి మిస్సింగ్ పోస్టర్లు అంటించేందుకు తాను వెళ్లిన సమయంలో ఒక కారు ఢీకొట్టిందని, కంగారులో పాప ఇంటి వద్ద చూసిన కారు తనను ఢీకొట్టిన కారు ఒకటేనని మీడియాకు పొరపాటుగా చెప్పానని వివరించారు. ఇది తనపై జరిగిన దాడి కాదని, కేవలం యాక్సిడెంట్ మాత్రమేనని చిన్నారి బాబాయ్ తేల్చి చెప్పారు. దీంతో ఈ కేసులో కారుపై ఉన్న అనుమానాలకు పూర్తి తెరబడింది. మాది జిల్లుడుపూడి అండి. సూపర్ జ్ఞానేశ్వరి వాళ్ళ అమ్మగారికి నేను బాబాయ్ని అవుతాను. కాంప్లైంట్ అంటించడానికి నేను అనకాపల్లి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నన్ను ఒక కారు గుద్దేసిన తర్వాత నేను కింద పడిపోయాను. యూటర్న్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆ కారు అయితే నన్ను అటాక్ చేయలేదు, నార్మల్గా యాక్సిడెంట్ అయ్యింది. నేను కంగారులో అటాక్ అని చెప్పేశాను. నేను ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర పడుకున్న తర్వాత మీడియా వాళ్ళు వచ్చి అడిగితే కంగారులో వాళ్ళకి కూడా ఇక్కడ సిహెచ్ అగ్రహారంలో చూసిన కారు ఆ కారు ఒకటి కాదు, రెండు ఒకటి అనుకొని నేను కంగారులో అలా చెప్పేశాను. ఇంతేనంటే జరిగిందని, నన్ను అయితే అటాక్ చేయలేదు, నార్మల్గా యాక్సిడెంట్ అయింది. రైతు పోలీస్